ఈరోజు మన వీడియోలో మటన్ పికిల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. టేస్టీగా ఉంటుంది, ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మటన్ తీసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడుకొని పక్కన పెట్టుకోండి. జీలకర్ర ధనియాలు బాగా ఫ్రై చేసి మిక్సీ కొట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా. ఇంకంతే స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో మటన్ వేసేసుకొని చూడండి, మీకు వీడియోలో వాటర్ కనిపిస్తుంది. కొంచెం కుక్ అయ్యాక ఈ వాటర్ అంతా అయిపోయే వరకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయాక ముక్కలు ఎర్రగా అవుతాయి. ఇప్పుడు ముక్కలు తీసి పక్కన పెట్టేసుకోండి. అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న మటన్ ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి రెండూ కలిపి. దాని తర్వాత ఇందులోనే ముందుగా మిక్సీ కొట్టి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకొని కలుపుకున్న తర్వాత 5 స్పూన్ల గరం మసాలా వేసుకొని కలపండి. తర్వాత పసుపు యాడ్ చేసుకోండి. కలిపిన తర్వాత సాల్ట్ మన కర్రీలో కన్నా పికిల్లో ఎక్కువ వేసుకోవాలి. అలానే కారం కూడా ఎక్కువ వేసుకోవాలి. అంతా బాగా కలిపిన తర్వాత అందులోని ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ చేసుకొని ఇటు అటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది చల్లారేలోగా నిమ్మకాయలు తీసుకొని నిమ్మరసం పిండుకోండి. నిమ్మరసం పికిల్ చల్లారిపోయిన తర్వాత అందులో యాడ్ చేసి కలపాలి. ఇంకంతే, టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఒక గ్లాస్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోండి. పికిల్ పెట్టగానే ఆగలేం కదా, గట్టిగా దనాయించాం, పికిల్ తినేసాం, రైస్లో కూడా కలుపుకొని తినేసాము. ఇలా పికిల్ పెట్టుకుంటే మీరు ఎవరితోని కెరియర్ మీద ఫోకస్ చేయండి అనిపించుకోకర్లేదు. వాళ్ళని బిగ్ బాస్కి కూడా పంపించక్కర్లేదు. ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను, చూసి చేసుకోండి.